ఫ్రెండ్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి సేవా టికెట్లు, అదేవిధంగా ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్ సేవా టికెట్లు ఇవన్నీ కూడా మనకి టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాము. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి దర్శనం టికెట్లు, అదేవిధంగా అంగప్రదర్శనం టికెట్లు ఇలా ఉంటాయి కదా. ఇలా టికెట్లన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ముందుగా వరలక్ష్మి వ్రతం ఆన్లైన్ పార్టిసిపేషన్ అండి. ఈ సేవా టికెట్లు మనకి 16/8/2024 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో తిరుచానూరులో కండక్ట్ చేస్తారు. ఆ టికెట్లు అనేది మనకి 9/8/2024 నుంచి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైనా కావాలంటే ఇక్కడ మళ్ళీ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ టికెట్లు ఉంటే. ఇక నెక్స్ట్ ఆర్జిత సేవా టికెట్లు, ఇవి ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ అంటారు కదా. ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిప్ సిస్టమ్ వచ్చిందనుకోండి. డిప్ సిస్టమ్ అంటే మనకు ఉదయం చేసే సేవలు అండి, తోమాల సేవ, అర్చన ఇలాంటివి ఉంటాయి కదా. కొన్ని ముఖ్యమైన సేవలు 3 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఆ సేవలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అని చెప్పేసి ఇస్తారు. ఇది డిప్ రిజిస్ట్రేషన్ అంటే మనం డిప్లో ఎవరికైతే ఆ పేరు వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ దర్శనాలకి మనం వెళ్ళొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే అడిషనల్ 250 టికెట్స్ ఆఫ్ శ్రీవారి అంగ ప్రదక్షిణం 17/8/2024 అందుబాటులో ఉంటాయి. ఇవి మనకి 16వ తారీఖు నుంచి బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి మనకి ఇంకో విషయం చూస్తే ఇక్కడ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కూడా లైక్ కళ్యాణము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది. అది నవంబర్ నెలకండి. ఇవి వచ్చేసి మనకు 22/8/2024 ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోట ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవాసు శ్రీవారి టెంపుల్ తిరుమలలో కండక్ట్ చేస్తారు. నవంబర్ నెలకి అందుబాటులోకి వస్తాయి మనకి 22/8/2024 తారీఖు నుంచి. ఓకే, ఇక తిరుమల అంగ ప్రదర్శనం టికెట్ టోకన్స్ వచ్చేసి మనకు నవంబర్ 24 కూడా బుకింగ్ కోసం ఉన్నాయి. 23/8/2024 ఉదయం 10 గంటల నుంచి చేసుకోవచ్చు. ఇక తిరుమల తిరుపతి అకామిడేషన్ కోటా వచ్చేసి అక్టోబర్ 2024కి సంబంధించి 24/7/2024 అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఇంకా ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా అకామిడేషన్ చేసుకోలేదనుకో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేసి రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి ఇంకా శ్రీవారి టికెట్లకు సంబంధించి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకవేళ నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు అంగర ప్రదర్శనం కానీ ఆ టికెట్లని కూడా సమ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్ సిస్టమ్ మీరు అప్లై చేసుకున్నట్లయితే డిప్ సిస్టమ్కి ముందుగా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంతమంది పోతారు, ఒకరా ఇద్దరా, దాని ప్రకారము అడుగుతుందండి. మీరు ఏ సేవ బుక్ చేసుకుంటారో అని అడుగుతుంది. ఆ సేవలన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏ డేట్ కావాలంటే ఆ డేట్కి మనకి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదా మొత్తం అన్ని డేట్లు పెట్టుకుంటే మీకు వచ్చిన డేట్ ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఈ సేవలకి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ డిప్ సిస్టంలో వచ్చిన వాళ్ళు మీరు 300 రూపాయల టికెట్లు, 200 రూపాయల టికెట్లు, 250, 600 టికెట్లు అనేది కూడా ఉంటాయి. మీరు ఏ సేవ బుక్ చేసుకుంటారనేది మీరు అప్లై చేసేటప్పుడే ఈ డిప్ సిస్టమ్ అప్లై చేసేటప్పుడే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అమౌంట్ పే చేసేసి బుక్ చేసుకుంటే మీకు ఆ స్లాట్కి మీరు వెళ్ళొచ్చండి. ఓకే, అదండి ఇంకా శ్రీవారి దర్శనం గురించి 2024 ఆగస్టు నెలకు సంబంధించి అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా తిరుపతికి పోవాలి అని ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ అవకాశం తెలియచేయండి. ఇక దీంతోపాటు మనకి ఇంకో అడిషనల్గా చూసినట్లయితే ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా కొన్ని టికెట్లు అనేది రిలీజ్ చేస్తుంది. మనం తిరుపతికి వెళ్ళాలనుకుంటే మన ఊరు నుంచి 3 నెలల ముందుగానే మనకు టికెట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, మనము బుక్ చేసుకునేటప్పుడే టికెట్ కాస్ట్ ప్లస్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.